ఆంధ్రప్రదేశ్లోని ఎండటూరు ప్రాంతంలో చిన్న గ్రామం ఉంది. పేరు గోపాలపురం. పచ్చని పొలాలు, కలకలలాడే వాగులు, ఆహ్లాదకరమైన వాతావరణంతో అందంగా ఉండేది ఆ ఊరు. కానీ గోపాలపురంలో ఒక పాత బావి ఉండేది. ఎప్పుడూ ఎండిపోయి పాడుబడి ఉండేది. ఊరి వాళ్ళు దాని దగ్గరకు వెళ్ళేందుకు భయపడేవారు. కొన్నేళ్ల క్రితం ఆ ఊరికి ఓ యువకుడు వచ్చాడు. ఆ యువకుని పేరు కౌశిక్. బాగా చదువుకున్న కౌశిక్ ఆ ఊరిని అభివృద్ధి చెయ్యాలనే ఆశయంతో ఉన్నాడు. ఎండిపోయిన బావిని చూసి దానిని మరమ్మత్తు చేసి ఊరికి ఉన్న నీటి కొరతని తీర్చాలని అనుకున్నాడు. ఊరి పెద్దలతో మాట్లాడాడు కౌశిక్. ఆ బావిని మరమ్మత్తు చేస్తే మన ఊరికి ఎంతో ఉపయోగం ఉంటుంది, నీటి కొరత ఉండదు అని చెప్పాడు. కానీ ఊరి పెద్దలు భయపడ్డారు. కౌశిక్ బాబు, ఆ బావిని ముట్టకు, అది అపశకునాల బావి, దానిలో దయ్యం ఉంటుంది అని హెచ్చరించారు. కౌశిక్ నవ్వుకున్నాడు. ఈ కాలంలో కూడా దయ్యాలా? మీరు మీ మూఢనమ్మకాలు వదిలించుకోండి. బావిని మరమ్మత్తు చేస్తేనే గాని మన ఊరికి మంచి జరగదు అని కోపంగా చెప్పాడు కౌశిక్. కౌశిక్ మాటలు విని కొంతమంది యువకులు అతనితో కలిసి బావి మరమ్మత్తు పనులు చేయడానికి ఒప్పుకున్నారు. కౌశిక్ వాళ్ళు బావిని శుభ్రం చేయడం మొదలుపెట్టారు. బావి లోతు ఎక్కువగా ఉంది. ఒకరి తర్వాత ఒకరు దిగుతూ బావి లోపల ఉన్న మట్టిని, రాళ్ళని బయటకు తీస్తున్నారు. మొదటి రోజు బాగానే గడిచింది. రెండవ రోజు రాత్రి అందరూ భయపడేలా భయంకరమైన అరుపులు వినిపించాయి. బావి లోపల నుండి ఎవరో ఏడుస్తున్నట్లు విపరీతంగా అరుపులు. ఈ శబ్దాలను విన్న ఊరి వాళ్ళు భయంతో వణికిపోయారు. కౌశిక్ మాత్రం భయపడలేదు. ఎవరో పోకిరి పిల్లలు ఈ పని చేసి ఉంటారు, వారిని పట్టుకుంటే చాలు అనుకున్నాడు. మరుసటి రోజు ఉదయం కౌశిక్ బావి దగ్గరకు వెళ్ళాడు. బావి లోపలకు చూశాడు, కానీ అక్కడ ఎవరూ లేరు. రోజులు గడుస్తున్నాయి. బావి శుభ్రం చేసే పని కొనసాగుతుంది. కానీ రాత్రిళ్ళు బావి నుండి వచ్చే భయానక శబ్దాలు మాత్రం ఆగలేదు. అంతేకాదు, బావిలో పనిచేసే కూలీలలో ఒకరు హఠాత్తుగా అదృశ్యమయ్యాడు. ఎంత వెతికినా కనబడలేదు. ఈ సంఘటనతో ఊరి వాళ్ళ భయం మరింత పెరిగింది. కౌశిక్ బాబు, ఈ పని ఆపేయండి, ఆ దయ్యం మనకు హాని చేస్తుంది అని ప్రతిమాలుకున్నారు. కానీ కౌశిక్ మొండిగా ఉన్నాడు. బావి పూర్తి అయ్యేదాకా నేను ఎవరి మాట వినను, మీ భయాలను నమ్మను అని తన పని కొనసాగించాడు. ఒకరోజు కౌశిక్ తనే స్వయంగా బావిలోకి దిగాడు. లోపల చీకటిగా ఉంది. కౌశిక్ టార్చ్ వెలుగులో చుట్టూ చూశాడు. బావి గోడలపై నల్లటి గీతలు, చిత్రాలు ఉన్నాయి. అవి కౌశిక్కి అర్థం కాలేదు. ఇంకొంచెం దిగువకు దిగగానే ఊహించని విధంగా ఓ రహస్య ద్వారం కనిపించింది. కౌశిక్ ఆశ్చర్యపోయాడు. ఈ బావి లోపల ఇంతకాలం రహస్య ద్వారం ఉందా? ఇది ఎక్కడికి దారి తీస్తుంది అనే ఆసక్తి కలిగింది. కౌశిక్ ఆ ద్వారం తెరిచి లోపలికి వెళ్ళాడు. చీకటి దారి టార్చి వెలుగులో కొంచెం దూరం మాత్రమే కనిపిస్తుంది. కొంత దూరం నడిచాక కౌశిక్ ఆశ్చర్యంతో కళ్ళు విప్పార్చాడు. అక్కడ ఓ భూగర్భ నగరం, రాతితో కట్టిన ఇల్లు, విగ్రహాలు, వీధులు అన్నీ ఉన్నాయి. కానీ అక్కడ ఎవరూ లేరు. కౌశిక్ నెమ్మదిగా ముందుకు సాగాడు. ఎక్కడి నుంచో శబ్దాలు వినిపించాయి. ఆ శబ్దాల వైపు వెళ్ళాడు కౌశిక్. ఒక గృహ ముందుకు వెళ్ళి ఆగాడు. ఆ గృహ లోపలి నుండి ఒక వెలుగు వస్తుంది. జాగ్రత్తగా ఆ గుహ లోపలికి చూశాడు. గుహ లోపల ఒక స్త్రీ కూర్చుని ఉంది. చాలా అందంగా ఉంది. కానీ ఆమె చుట్టూ నల్లటి పాములు చుట్టుకుని ఉన్నాయి. ఆమె కౌశిక్ని చూసి గట్టిగా అరిచింది. ఎవరు నువ్వు? ఇక్కడికి ఎలా వచ్చావు అని అడిగింది. కౌశిక్ ఆమెకు జరిగినదంతా చెప్పాడు. తన పేరు, ఊరి పేరు, బావి మరమ్మత్తు పని అన్నీ వివరించాడు. ఆ స్త్రీ విన్న తర్వాత నిట్టూరుస్తూ చెప్పింది, నేను ఈ నగరకు రాణి. నా పేరు చంద్రమతి. ఈ పాములు నా కాపలాదారులు. 100 సంవత్సరాల క్రితం మా నగరాన్ని దుష్టశక్తులు ఆక్రమించాయి. నా భర్త మరియు ప్రజలను వాళ్ళు బంధించి వేధించారు. నేను మాత్రమే తప్పించుకొని ఈ గుహలో దాక్కున్నాను. బయటకు వెళ్ళాలంటే నా దగ్గర ఉన్న మంత్రం చెప్పాలి.
కానీ ఆ మంత్రం నా మరణంతోనే లభిస్తుంది, చంద్రమతి కన్నీళ్లతో చెప్పింది. కౌశిక్ ఆమె మాటలు విని ఆలోచనలో పడ్డాడు. నేను మిమ్మల్ని బయటకు తీసుకువస్తాను, కానీ మీరు బావి దగ్గర ఉన్న దయ్యాలను నాశనం చెయ్యాలి. అప్పుడే మా ఊరికి నీరు లభిస్తుంది అని ధైర్యంగా చెప్పాడు. చంద్రమతి ఆశ్చర్యపోయింది. బావి దగ్గర దయ్యాలు ఉన్నాయా? అవి నా భర్త మరియు ప్రజలే దుష్టశక్తుల మాయ వల్ల దయ్యాలుగా మారారు అని విలపించింది. కౌశిక్ ఆమెను ఓదార్చాడు. మీరు బయటకు వచ్చి మంత్రం జపించి వాళ్లకు శాప విముక్తుల్ని చెయ్యండి, అప్పుడు వాళ్ళు శాంతిస్తారు. మేము కూడా బావిని పూర్తి చేసి ఊరికి నీటి కొరత తీర్చగలం అని వివరించాడు. చంద్రమతి రాజు మాటలతో ఏకీభవించింది. సరే, నేను నిన్ను నమ్ముతున్నాను, నన్ను బయటికి తీసుకువెళ్ళు అని అంది. కౌశిక్ బయటకు వచ్చి తన కూలీలను పిలిచాడు. జరిగిన విషయాలు చెప్పాడు. వాళ్ళు భయపడ్డారు, కానీ కౌశిక్ నచ్చచెప్పి చంద్రమతిని బయటకు తీయడానికి సహాయం అడిగాడు. చంద్రమతిని బయటికి తీశారు. ఆమె చుట్టూ ఉన్న పాములు కూడా బయటకు వచ్చాయి. ఊరి వాళ్ళు భయంతో గుంపులుగా చుట్టూ చేరారు. చంద్రమతి వారిని భయపడకుండా ఉండండి అని చెప్పింది. తన కథ వారికి వివరించింది. ఊరి పెద్దలు కూడా ఆమె మాటలు విని నమ్మారు. చంద్రమతి బావి దగ్గరికి వెళ్ళి మరణించిన తన భర్త కోసం మంత్రం జపించడం మొదలుపెట్టింది. ఆమె మంత్రం జపిస్తుండగా బావి నుండి దయ్యాలు బయటకు వచ్చాయి. చంద్రమతి వారిని చూసి బాధపడి వారిపై జాలి వేసి మంత్రజపం కొనసాగించింది. మెల్లగా దయ్యాల శరీరాలు మాయమవుతున్నాయి. వారి స్థానంలో మనుషుల ఆత్మలు కనిపించాయి. చివరికి కౌశిక్ కోసం పనిచేసిన అదృశ్యమైన కూలి కూడా కనిపించాడు. ఆ మాయామంత్రం పూర్తి అవగానే ఊహించని సంఘటన జరిగింది. బావి లోపల నుండి భారీ కాంతి వెలువడింది. భూమి కంపించింది. ఊరి వాళ్ళు భయంతో వెనక్కి తగ్గారు. కౌశిక్ మాత్రం కదలలేదు. చంద్రమతి అతని భుజం తట్టి వెనక్కి వెళ్ళు కౌశిక్, ఇది భూగర్భ నగరంలోని శక్తి అని హెచ్చరించింది. కౌశిక్ ఆమె మాట విని వెనక్కి తగ్గాడు. కాంతి తగ్గిన తర్వాత చూస్తే బావి దగ్గర పెద్ద బండరాయిపడి బావి మూసుకుపోయింది. చంద్రమతి నిట్టూరుస్తూ చెప్పింది, భూగర్భ నగరం శాశ్వతంగా మూసుకుపోయింది, కానీ దాని శక్తి ఈ బావి దగ్గరే ఉంటుంది. ఇది మన ఊరికి రక్ష. ఊరి వాళ్ళు ఆశ్చర్యంతో చూశారు. కొంచెం దూరంలో ఒక చిన్న బుగ్గ ఉబ్బి నీరు పైకి చిమ్మడం మొదలయ్యింది. కౌశిక్ సంతోషంతో గంతులు వేశాడు. చూశారా, ఇదే మన ఊరికి కావాల్సిన నీరు అని అరిచాడు. ఊరి వాళ్ళు కూడా సంతోషంతో చప్పట్లు కొట్టారు. బావి దయ్యం పోయింది. ఊరికి నీరు లభించింది. కౌశిక్ ధైర్యానికి, చంద్రమతి సహాయానికి అందరూ కృతజ్ఞతలు తెలిపారు. చంద్రమతి తన పాములతో ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆమె భర్త మరియు ప్రజల ఆత్మలు శాంతిని పొందాయి. కౌశిక్ మరమ్మత్తు పనులు పూర్తి చేసి బావిని బాగు చేశాడు. ఆ తర్వాత రాజగోపాలపురం ఎప్పుడూ నీటి కొరత లేకుండా ఉంది. కౌశిక్ని వారు తమ గొప్ప నాయకుడిగా గుర్తించారు. బావి దగ్గర జరిగిన సంఘటనలు ఒక పురాణ కథలాగా మిగిలిపోయాయి, కానీ బావి చుట్టూ ఉన్న రక్షణ శక్తి వారి ఊరిని ఎప్పుడూ కాపాడుతూనే ఉంది.